ఈ వీడియోలో సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా ప్రసన్నవదనం మూవీ గురించి చెప్పేద్దాం. ఈ మూవీ ఓటీటీనా లేకపోతే థియేటర్ అంటే థియేటర్ అనే చెప్పేస్తా. ఈ మూవీ ఎలా ఉందంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనే చెప్పేస్తా. ఈ మూవీలో హీరో వచ్చేసరికి సుహాస్, హీరోయిన్ వచ్చేసరికి రాశి సింగ్, అలాగే పాయల్ రాధాకృష్ణ, వైవార్ష మెయిన్ లీడ్గా కూడా చేశాడు. సో ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హీరోకి ఫేసెస్ గుర్తుపట్టలేని ఒక జబ్బు ఉంటుంది. ఇలాంటి జబ్బున్న వ్యక్తి ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంత బాగుంది, బాగా జరిగిపోతుందని అనుకునే టైంకి హీరో కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యను హీరో చూస్తాడు. తనకున్న నిజాయితీ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలనుకుంటాడు, చెప్తాడు కూడా. బట్ అతన్ని గుర్తుపట్టగలవా అంటే నేను గుర్తుపట్టలేను అని చెప్తాడు. ఎలా గుర్తుపట్టలేవు, ఎందుకు గుర్తుపట్టలేవు, నువ్వే కదా చేసింది హత్య అని చెప్పి పోలీసెస్ ఇతని మీదకి రివర్స్ అవుతారు. అప్పుడు రాశి సింగ్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్, అతనికి సుహాస్ సూర్య మొత్తం కథను చెప్తాడు. నాకు ఇది అండి పరిస్థితి, నాకు ఇలా కళ్ళు కనపడవు, కళ్ళు కనపడవు అంటే నేను ఫేస్ బ్లైండ్నెస్ అని, నేను ఈరోజు చూసిన మనిషిని ఎమ్మటే చూపించినా కూడా నేను గుర్తుపట్టలేను, ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి ఉందని చెప్పి వైవార్షతో పాటు ఎవరైతే విఘ్నేష్ అనే అతను ఫ్రెండ్ ఉన్నాడో అతని నుంచి తీసుకెళ్ళి చూపిస్తాడు. సో అక్కడి నుంచి ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా పండిందని చెప్పాలి. సో కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చూసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ హత్య ఎవరైతే చేశారో అది క్లియర్గా తెలిసిపోతుంది. సో డైరెక్టర్లో ఉన్న గొప్పతనం, అర్జున్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు ముందే విలన్ను చూపించి ఆ విలన్ని పట్టుకోవడానికి జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా మనకి విలన్ ఎవరో తెలిసిన తర్వాత సినిమా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, చాలా ఇన్నోవేటివ్గా ఉండిద్ది. అలాగే చాలా టైట్ స్క్రీన్ ప్లేని బిగించారని చెప్పాలి. అర్జున్ చాలా బాగా చేశారని చెప్పాలి స్క్రీన్ ప్లే పరంగా అయితే. ఈ మూవీ గురించి చాలా కలర్ఫుల్గా ఉండిద్ది ఒక మాటలో చెప్పాలంటే. అంటే థ్రిల్లర్ సినిమాలు అనగానే బ్లాక్ షాడోస్, నైట్ విజన్స్, నైట్ షాట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ ఈ మూవీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దానికి క్రెడిట్ అయితే ఖచ్చితంగా సినిమాటోగ్రఫర్ చంద్రశేఖర్ గారికి ఇవ్వాలి. అలాగే మ్యూజిక్ విజయ్ గారు ఈ మూవీ కొంచెం పడిపోతుంది అన్న క్షణంలో చాలా పైకి లేపి నేనున్నాను అని చాలా భరోసా ఇచ్చారనే చెప్పాలి. ఈ మూవీ గురించి మై రివ్యూ 3/5. ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, అప్పుడే ఆ ఫీల్ ఇస్తుంది. సో సుహాస్ అయితే చాలా బాగా చేశారు. రాశి అలాగే పాయల్ వాళ్ళ పరిధికి తగ్గట్టే చేశారు. వైవార్ష మంచి యాజ్ యూజువల్గా తన ఫ్రెండ్ గెటప్ ఎలా ఉంటుందో అలాంటి మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. సో అర్జున్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో మన ముందుకు వచ్చి ఎక్కడో కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చి సుకుమార్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 years కష్టపడి నేర్చుకొని తన విజన్ని మన స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. కొంచెం లో బ్యాక్స్ ఉన్నాయి ఖచ్చితంగా, అవి కొంచెం స్క్రీన్ ప్లేలో కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలాగే ఫస్ట్ ఒక 30 minutes అలాగే కొంచెం ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు అన్నట్లుంటుంది. బట్ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికాడనే నేను అనుకుంటున్నాను. సో మై రివ్యూ 3/5. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, లవ్ యూ ఫర్ వాచింగ్.